అందరికీ నమస్కారం. ఈరోజు కొడాలి నాని వాడు పాన్పరాక్ గాడు వాడు ఎక్కడైనా ఆడ చూసినా కూడా వాడు పాన్పరాక్ నవ్వులి ఈ మధ్యనే వానికి నోటి క్యాన్సర్ కూడా వచ్చింది. అయినా కూడా వానికి సిగ్గు మానం లేకుండా ఎన్టీఆర్ కుటుంబం మీద ఏ రకంగా వాళ్ళకు చిచ్చు పెట్టాలి అనే ఆలోచనతో ప్రతిసారి ఏది దొరికినా కూడా ఈ సన్నాసి నా కొడుకొకడు, అలాగే ఈ సాక్షి మీడియా అది పనికి మాలిన చెత్త నా కొడుకు ఛానల్. అది సాక్షి ఛానల్ అనేది పనికి మాలిన చెత్త నా కొడుకు ఛానల్. దాంట్లో వేయడము ఈ సన్నాసి నా కొడుకు వచ్చి వాళ్ళ కుటుంబం మధ్య వాళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. వాళ్ళు రాజకీయాలకు దూరంగా జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు, బాలకృష్ణ గారు రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాడు. సన్నాసి నా కొడక, నువ్వు సక్రమంగా నువ్వు మనిషివి పుట్టింటే నువ్వు ఎందుకురా నువ్వు ప్రతిసారి నువ్వు రామారావు కుటుంబం లేక దూరి నువ్వు ఏదో ఒకటి ఏలు పెట్టి నువ్వు గెలుకుతానే ఉన్నావు. ఎందుకురా నువ్వు సన్నాసివాడా? తగ్గించుకోరా. ఇదే వాళ్ళ కుటుంబంలో విషయాలు రాయే, వాళ్ళ కుటుంబంతో నీకేం పనిరా? విడిచినంటే నువ్వు ఎందుకురా నువ్వు జూనియర్ ఎన్టీఆర్ గురించి బాలకృష్ణ గురించి బాలకృష్ణ నువ్వు చెప్తానావు కదా, నువ్వు నీలాంటి సన్నాసి నా కొడుకులందరూ కూడా ఎంతమంది అయినా కూడా మా నందమూరి బాలకృష్ణ బొచ్చు కూడా పీకలేరురా. బాలకృష్ణ అంటే ఏమనుకున్నారా చెత్త నా కొడక? నిన్ను ఎంత తిట్టినా కూడా నీకు సిగ్గు మానవలే. ఏదో ఒకటి వాగుతావు, నువ్వు మాట్లాడు, నీ రాజకీయ లబ్ధి కోసం నువ్వు ఏదో మాట్లాడు, అంతేగాని నువ్వు ప్రతిసారి బొచ్చు పీకలేరు. ఏం మాటలు మాట్లాడతావు నువ్వు? ఎవరు బొచ్చు పీకేదే? నువ్వు పీకలేవురా బొచ్చు. నేనింటే ఏం కాదు కొడక, 2 రోజులు ఉండు, అయిపోయింది నీ పని కూడా. ఇంకా కూడా నీకు సిగ్గు మానవలే. ఎలక్షన్ దగ్గర పడతా ఉంది. నిన్ను రామిరెడ్డిని కదా గుడ్డలోటి తీసి చెట్టగొట్టామో ఆ రకంగా గుడివాడ బజార్లలో నిన్ను ఖచ్చితంగా ఊరేగింపు జరుగుతుంది నీకు. ఇంక నుంచైనా నువ్వు మానుకొని వాళ్ళ కుటుంబం మధ్యలో ఏముండదు. ఆడ ఏం మాట్లాడినాడు, ఒక ఫ్లెక్సీ విషయంలో మాట్లాడినాడు బాలకృష్ణ. స్వాగతం అనేది వద్దు, తీసేయండి, వర్ధంతి సందర్భంగా స్వాగతాలు వద్దు అని తీసేయండి అని చెప్పినాడు. దాన్ని వేసుకొని నువ్వు రకరకాలుగా మాట్లాడతా, నువ్వు రకరకాలుగా నువ్వు ఇష్టం వచ్చినట్టు ఎన్టీఆర్ ఫ్లెక్సీ తీసేయమన్నాడు. నీకు చెప్పినాడా? నువ్వు ఉన్నావాడా? సన్నాసి నా కొడక, నువ్వు ఉన్నావా? నువ్వు విన్నావా? ఫ్లెక్సీ స్వాగతం అనేది ఉండదు కాబట్టి తీసేయండి అని చెప్పినారు సన్నాసివాడా. అది దొరికింది కదా అని జూనియర్ ఎన్టీఆర్ను ఫ్లెక్సీ తీసేయమన్నాడు అని ఓని డబ్బా కొట్టుకుంటా బొచ్చు బీకలా ఏం మాట్లాడతాను? వాళ్ళ కుటుంబంలో ఏమీ జరగలేదురా సన్నాసివాడా. వాళ్ళు అందరూ బాగుంటారు. నీకు చెప్పినారా వాళ్ళు మాట్లాడుకోలేదని? లేదు, నువ్వు వెళ్ళి నువ్వు రాత్రిలో బియ్య చూసి వచ్చానవా? నువ్వు పనికిమాలను మాటలు మాట్లాడకుండా నీ పని ఏదో నువ్వు చూసుకో. అంతేగాని నువ్వు బాలకృష్ణ గురించి మాట్లాడే అంత స్థాయి కాదు నీది. నువ్వు పాన్పరాక్ కానివి, నువ్వు బాలకృష్ణ గురించి మాట్లాడే స్థాయి కాదు నీది. బాలకృష్ణ బొచ్చు కూడా పీకలేరు మీరు. మా బాలయ్య బాబు బొచ్చు కూడా పీకలేవు నువ్వు కానీ నీ సైకోలు కూడా మా బాలయ్య బాబు గారి బొచ్చు కూడా పీకలేరు. అది గుర్తుపెట్టుకో. నువ్వు మర్యాదగా నీ పని ఏదో నువ్వు చేసుకోరా సన్నాసుడా. ఇంకా నీకు సిగ్గు మనవలే? నీకు ఇంతగా మేము మాట్లాడినా కూడా, నువ్వు ఎంత మాట్లాడినా కూడా నీకు సిగ్గు లజ్జ ఏమీ లేనో నువ్వు. నేనంటే బొచ్చు కూడా కాదు, నువ్వేమీ పీకలేవు మమ్మల్ని. వచ్చేది మా ప్రభుత్వమే. తర్వాత మేము నిన్నేం చేయాలన్నా ఖచ్చితంగా నిన్ను వదలరా. నువ్వే పెద్ద రాష్ట్రంలో సైకో కాని పైన ముందు నీ పట్టే పట్టాల నిన్నే. అందరికీ ధన్యవాదాలు.